హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు హ్యాకింగ్లో 7th పార్ట్ చెప్తాను. యాక్చువల్ చూడండి, చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే హ్యాకింగ్ అంటే ఓన్లీ ఖాళీ లైనెక్సేనా అని. చూడండి, ఖాళీ లైనెక్స్తో పాటు మీకు ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. మనకేంటంటే చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఖాళీ లైనెక్స్లో ఆల్రెడీ మనకు ఏంటి ఇంతకుముందు నేను చెప్పినట్టు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ దానిలోనే దొరుకుతాయి. ఓకే, దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా హ్యాక్ చేయవచ్చు. అందుకోసం ఏంటంటే నేను ఖాళీ లైనెక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఖాళీ లైనెక్స్ హ్యాకింగ్, ఇక్కడ హ్యాకింగ్ ట్యూటోరియల్ పెట్టి ఖాళీ లైనెక్స్ చెప్తున్నారు ఏంటి, వెబ్సైట్ హ్యాక్ చేయడం ఏంటి దీంట్లో, తర్వాత వచ్చేసి ఫేస్బుక్ హ్యాక్ చేయడం ఏంటి, అవన్నీ ఏవి అని అడుగుతున్నారు. చూడండి, మీకు అవన్నీ ఫస్టే రావు. ఫస్ట్ మీరు ఏంటి ఇవన్నీ నేర్చుకోండి. ఏంటి ఖాళీ లైనెక్స్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, దాని కమాండ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోకుండా డైరెక్ట్ మీరు ఏంటంటే ఎండింగ్కి వెళ్ళిపోతా అంటే అర్థం కాదు కదా. మెల్లగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ప్లస్ నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ మాత్రమే. బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ నేను ఇక్కడ చెప్పాను మీకు. ఓకే, మీరు బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే వీడియోస్ ఆపేయండి అని నేను ఇంతకుముందు మీకు సెకండ్ లెసన్లోనే చెప్పాను. ఓకే, నేను మీకు వేరే వాళ్ళ ఫేస్బుక్ హ్యాక్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్లో హ్యాక్ చేయడం కానీ, ఓకే వైఫై నెట్వర్క్లో హ్యాక్ చేయడం లాంటివి నేను అసలు చెప్పాను. ఓకే, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాత్రమే నేను ఏంటంటే ఈ వీడియోస్లో చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మనం హ్యాకింగ్లో మెయిన్ ఏంటి అంటే మనని మనం దాచిపెట్టడం, అంటే మనని మనం అనానిమస్ చేయడం, అంటే మన ఐపీని మాస్క్ చేసేయడం. ఓకే, దానికోసం చూడండి మీకు చాలా ఐపీ హైడింగ్ సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి. అలా కాకుండా చూడండి, నేను మీకు ఇక్కడ ఒక మంచి సాఫ్ట్వేర్ చెప్తాను. జనరల్గా ఏంటంటే హ్యాకర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. ఓకే, దాని పేరు ఏంటి అంటే NMD VPN అని. ఓకే, NMD VPN సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే మన ఐపీని హైడ్ చేస్తుంది. ఓకే, సో మీరు గూగుల్లోకి వచ్చేసి NMD VPN అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే చూడండి మీకు ఇక్కడ స్టార్టింగే ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ నేను ఏంటంటే డౌన్లోడ్ చేసి ఇక్కడ నా మీద డెస్క్టాప్ మీద పెట్టేసుకున్నాను. ఒకసారి నేను ఏంటంటే దాన్ని ఇన్స్టాల్ చేస్తాను చూడండి. ఓకే, సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మన ఐపీ అడ్రస్ని మనం ఎందుకు హైడ్ చేయాలి అని అంటే చూడండి, మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే దీనికి 2 రకాలు ఉంటుంది. ఈ ఐపీ హైడింగ్ అనేది బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, వైట్ హ్యాట్ హ్యాకర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మామూలుగా ఏంటంటే వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక సిస్టమ్ సెక్యూరిటీని చెక్ చేయడానికి. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక మంచి సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఐపీ హైడింగ్ సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే ఆ సాఫ్ట్వేర్ మీరు చేశారనే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే చేశారు, వాళ్ళు ఏంటంటే అది ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఐపీని దొరకబడుతుంది అనుకోండి. అంటే మీరు VPN సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మిమ్మల్ని దొరకబడుతుంది అని అనుకోండి. ఓకే, ఏదైనా కంపెనీ క్రియేట్ చేసింది అనుకోండి. ఓకే, సో మరి అది ఎలా టెస్ట్ చేస్తారు అంటే చూడండి, అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి, కంప్యూటర్లో ఏదో ఒక VPN సాఫ్ట్వేర్, VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, ఇప్పుడు మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు చూసారా. ఓకే, వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఒక చిన్న వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, వాళ్ళది ఒక నెట్వర్క్. అలాగే మనం కూడా ఏంటంటే ఈ VPN సాఫ్ట్వేర్స్ చేసుకోవడం వల్ల, మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన కంప్యూటర్ కూడా ఏంటంటే ఒక చిన్న నెట్వర్క్ లాగా మారిపోద్ది అన్నట్టు. ఓకే, అంటే మన ఐపీ అడ్రసెస్ చేంజ్ అయిపోతాయి అన్నట్టు ఇక్కడ. ఓకే, సో ఇలా ఏంటంటే మనం ఐపీ అడ్రస్ని చేంజ్ చేసి, ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, వాళ్ళ సాఫ్ట్వేర్ పని ఏంటి, ఐపీ అడ్రస్ని దొరకబట్టడం. ఓకే, సో మనం ఏంటి వర్చువల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆ సిస్టంలోకి ఎంటర్ అయ్యి చెక్ చేస్తాం అన్నట్టు. నిజంగానే మన ఐపీ అడ్రస్ చూపిస్తుందా, అంటే మనం VPN సాఫ్ట్వేర్ చేసుకొని ఎంటర్ అయినా కూడా వాళ్ళ సిస్టమ్ మనని దొరకబడుతుందా లేదా అనేది ఏంటంటే వాళ్ళకి టెస్ట్ చేసి చూపించాలన్నట్టు. ఓకే, ఎథికల్ హ్యాకర్స్ చేసేవి ఏంటి అంటే ఇదే చేస్తారన్నట్టు. ఓకే, అలా కాకుండా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఉంటారు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ దేనికోసం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏదైనా చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనులు చేసి అంటే ఏంటి, ఎవరో సైట్లోకి వెళ్ళి హ్యాక్ చేయడము, ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్ చేయడము, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి మనీ దొంగిలించడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ దొరకొద్దు. ఓకే, వాళ్ళు దొరకొద్దు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తారు, కంపల్సరీ వాళ్ళు దొరుకుతారు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఏంటంటే బ్లాక్ హ్యాట్ జోలికి వెళ్ళొద్దు. మనం చేసేది ఇక్కడ ఓన్లీ వైట్ హ్యాట్ హ్యాకింగే. సో మొత్తానికి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేశాను నేను. దీన్ని ఏంటంటే ఇన్స్టాల్ చేస్తాను చూడండి. ఓకే, ఇటువంటి ఒక ఐకాన్ వస్తుంది మీకు. ఓకే, దీన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. అయితే చూడండి, ఇది నార్మల్ VPN సాఫ్ట్వేర్స్ లాగా ఉండదు, దీనికి కొంచెం కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అగ్రీ అని ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాను, ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేశాను. ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఏమొచ్చినా కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏంటంటే మనం మన ఐపీ అడ్రస్ని చూద్దాం చూడండి, ఇది ఇన్స్టాల్ అయ్యే వరకు. ఓకే, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి ఇక్కడ వాట్ ఈస్ మై ఐపీ అని ఇక్కడ టైప్ చేస్తే ఏంటంటే మన ఐపీ అడ్రస్ చెప్తుంది ఇది. ఓకే, వాట్ ఈస్ మై ఐపీ అని ఇచ్చేసి మనం ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, ఇప్పుడు నా ఐపీ అడ్రస్ ఇది. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ ఏదైనా సైట్లోకి వెళ్ళి హ్యాక్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, వాళ్ళు ఈజీగా నన్ను దొరకబడతారు. ఇలా దొరకబడతారంటే నా ఐపీ అడ్రస్ ద్వారా.
సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నా ఐడెంటిటీని మాస్క్ చేయాలి, అంటే నా ఐపీ అడ్రస్ని మాస్క్ చేయాలి. దానికోసం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది కనెక్ట్ అయిపోయింది. ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఫినిష్ చేసేయండి. ఓకే, ఫినిష్ చేసుకున్న తర్వాత ఇది ఫినిష్ అయిపోయింది. తర్వాత వచ్చి చూడండి ఇది ఇప్పుడే ఏం చేయదు. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఐకాన్ అయితే వస్తుంది ఇక్కడ డెస్క్టాప్ పైన. ఓకే, ఇది వచ్చింది చూసారా, ఇది డెస్క్టాప్ పైన ఇట్లాంటి ఒక ఐకాన్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ కనెక్ట్ చేయలేము. దీనికోసం మనకి ఏంటంటే కొన్ని ఐడిను పాస్వర్డ్ కావాలి. దానికోసం ఏం చేస్తారు అంటే మీరు ఇక్కడ విపిఎన్ బుక్ అని ఒక సైట్ ఉంటుంది. ఓకే, విపిఎన్ బుక్ అని ఇలా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, మీకు ఇక్కడ స్టార్టింగ్ ఒక ఇది వచ్చేసింది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇటువంటి ఒక సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు కొన్ని ఐపీ అడ్రసెస్ దొరుకుతాయి. ఓకే, ఇక్కడ మనకు కొన్ని పేడ్ దొరుకుతాయి, కొన్ని ఫ్రీ దొరుకుతాయి. ఓకే, మీరు ఏదైనా ఒక సీరియస్ పని చేస్తున్నారనుకోండి, అంటే మీ ఐపీ అడ్రస్ దొరకకుండా మీరు ఏదైనా ఒక దొరకకుండా ఉండాలి, దానికోసం సీరియస్ పని చేస్తారన్నప్పుడు మీరు ఏంటంటే దీనిలో ఐపీ అడ్రస్లు కొనుక్కొని, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ పాస్వర్డ్స్ ఐడీస్ కొనుక్కొని మీరు ఏంటంటే చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏదో చిన్న చిన్న టెస్టింగ్ పర్పస్ చేస్తున్నారు అంటే అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో మనకు ఐడి ఉన్న పాస్వర్డ్ దొరుకుతుంది. దానికంటే ముందు చూడండి మనకి ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు వర్చువల్ బుక్ అని ఉంది, ఇక్కడ ఫ్రీ విపిఎన్ అని ఉంది సరే, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు మనీ ఇచ్చి కొనుక్కునే ఉంటాయి, ఫ్రీగా కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఐడి పాస్వర్డ్స్ అనేవి ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఏంటంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే దీనిలో నుంచి ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం అన్ని కంట్రీస్ ఉంటాయి, కాకపోతే మన కంట్రీ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా కంట్రీస్ డౌన్లోడ్ చేయొద్దు, వేరే కంట్రీస్ డౌన్లోడ్ చేయండి, ఎక్కడో దూరంవి. ఎందుకు అని అంటే చూడండి మనం టెస్ట్ చేస్తున్నాం, మన కంట్రీ అడ్రస్ చూపిస్తుందా వేరే అడ్రస్ చూపిస్తుందా అని తెలుసుకోవడానికి కదా మనం చేసేది. ఓకే, సో మనం ఏంటంటే ఇక్కడ ఏదో యూరో అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి నేను డెస్క్టాప్ పైన సేవ్ చేసుకొని స్టార్ట్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిందా? డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఐడి ఉన్న పాస్వర్డ్ ఉంది. ఓకే, దీన్ని కాన్ఫిగర్ చేయాలి అంటే దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసుకోండి, విపిఎన్ బుక్ అని కాపీ చేసుకున్న తర్వాత ఎక్కడ కాన్ఫిగర్ చేస్తారు, మై కంప్యూటర్లో ఇక్కడ మనకు ఒక సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటుంది చూసారా, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్ఎండి విపిఎన్ అనే ఈ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కాన్ఫిగ్ అని, ఒక ఫోల్డర్ ఉంటుంది కాన్ఫిగ్ అని. దీనిలోకి వెళ్తే ఇక్కడ పాస్వర్డ్ అని చూసారా, దీన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంది సివి అని. దీన్ని తీసేసి నేను ఏం చేశానంటే మన ఇంతకుముందు విపిఎన్ బుక్లోకి వెళ్ళి నుంచి కాపీ చేసుకున్న ఐడి పేస్ట్ చేశాను. తర్వాత వచ్చేసి పాస్వర్డ్ కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేస్తాను. ఓకే, ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే సేవ్ చేద్దాం. ఓకే, సేమ్ దీని మీదనే సేవ్ చేసేసి ఎస్ బటన్ ప్రెస్ చేద్దాం. ఓకే, యాక్సెస్ డినైడ్ ఉంటుంది. ఏం చేద్దామంటే మనం దీన్ని డెస్క్టాప్ పైన సేవ్ చేద్దాం. సేవ్ చేసుకొని డ్రాగ్ చేసి దీనిలో పడేస్తే అయిపోతుంది. ఓకే, సో మనం ఇంతకుముందు చేసుకున్న పాస్వర్డ్ PASS కదా, అదేది ఫైల్ దాన్ని తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేద్దాం. సో ఇక్కడ PASS నోట్ ప్యాడ్ ఫైల్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, దీన్ని నేను డ్రాగ్ చేసేసి దీనిలో వదిలేస్తున్నాను. వదిలేసి ఓవర్ రైట్ చేయమని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేస్తే ఏంటంటే ఇది ఓవర్ రైట్ అయిపోద్ది. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే ఇంతకుముందు మనం ఇంకొకటి డౌన్లోడ్ చేసాను చూసారా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు దీనిలో నుంచి ఒక ఫోల్డర్ వెళ్తుంది. ఫోల్డర్లో మనకు కొన్ని ఇక్కడ ఫైల్స్ ఉంటాయి, వీటిని అన్నింటినీ డ్రాగ్ చేసి మళ్ళీ ఇందులోనే వేసేయండి. ఓకే, కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి, కంటిన్యూ ప్రెస్ చేసేయండి. ఓకే, సో ఇవన్నీ మనకు దీనిలో కాపీ అయిపోయి ఇవన్నీ ఏంటంటే మనం కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే నెట్వర్క్స్ అన్నట్టు. ఓకే, సో దీన్ని నేను క్లోజ్ చేసేసాను, దీన్ని కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇది ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ప్రెస్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ప్రెస్ చేసేసి ఎస్ బటన్ ప్రెస్ చేయండి. ఎస్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి నాకు ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసాను. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లయింట్లోకి వెళ్ళండి. క్లయింట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనెక్ట్ బటన్ ప్రెస్ చేయండి. లేదా చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇంతకుముందు నేను ఇందులో ఫోల్డర్ నుంచి కట్ చేసి పేస్ట్ చేశాను చూసారా, అవే ఇవన్నీ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్. సో నేను ఏంటంటే ఇక్కడ కనెక్ట్ బటన్ ప్రెస్ చేశాను. కనెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే నన్ను ఏమడుగుతుంది, యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, సో ఇదేంటంటే యూజర్ ఐడి విపిఎన్ బుక్, పాస్వర్డ్ వచ్చేసి ఇది కదా. సో నేను యూజర్ ఐడి ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. యూజర్ ఐడి కూడా కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, ఇదంతా దేనికి చేస్తున్నామంటే ఓన్లీ మన ఐపీ అడ్రస్ని మనం హైడ్ చేయడానికి చేస్తున్నాం అన్నట్టు. ఇదే కాకుండా మీకు చాలా సాఫ్ట్వేర్స్ కూడా దొరుకుతాయి, కాకపోతే ఏంటంటే అవి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అంటే మనం ఏంటంటే ఏదైనా వేరే సైట్లోకి వెళ్ళామనుకోండి, ఓకే మన ఐపీ దొరకదు కదా అని వేరే సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం అవి మోసం చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో చూడండి ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో వచ్చింది అంటే ఇది కనెక్ట్ అయిపోయింది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ సైట్లోకి వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఇంతకుముందు నా ఐపీ అడ్రస్ ఏంటో గుర్తుపెట్టుకోండి ఇది.
ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యాను కదా. కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ వాట్ ఈజ్ మై ఐపీ అని టైప్ చేస్తున్నాను చూడండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వాట్ ఈజ్ మై ఐపీ లొకేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ ఒక సైట్ వస్తుంది ఐపీ లొకేషన్ అని. దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ ఇండియాలో, కాకపోతే చూడండి నా ఐపీ అడ్రస్ ఏం చూపిస్తుందో, నా ఐపీ అడ్రస్ ఏమో ఇది చూపిస్తుంది. ఇంతకుముందు ఏం చూపించింది, ఇంతకుముందు ఏంటంటే ఇది చూపించింది. ఓకే, ఇండియా ఐపీ అడ్రస్ చూపించింది. ఇప్పుడు చూడండి ఎక్కడదో నాకు ఏంటంటే ఈ కంట్రీ పేరు కూడా తెలియదు, ఆ కంట్రీలో నుంచి కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు మ్యాప్లో కూడా చూపిస్తాను అన్నట్టు ఏ కంట్రీ నుంచి కనెక్ట్ అయింది అన్నట్టు. సో ఏంటంటే నేను సేఫ్ అన్నట్టు. ఓకే, అంటే నేను ఇప్పుడు ఇంటర్నెట్లో నుంచి సెర్చ్ చేస్తే నా ఐపీ అడ్రస్ అనేది ట్రేస్ అవ్వదు. కాకపోతే చూడండి మీరు ఒకటే లేయర్ తోటి కనెక్ట్ అయ్యారని అర్థం. అంటే ఇప్పుడు మీరున్నారు, మీకు ఇంటర్నెట్కి మధ్యలో ఎవరున్నారు అంటే ఈ ఐపీ అడ్రస్ ఒకటే ఉంది. ఓకే, సో దీన్ని ట్రేస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఓకే, అలా కాకుండా మీకు నేను ఇంతకుముందు ఒక బ్రౌజర్ గురించి చెప్పాను, ఏంటంటే టార్ బ్రౌజర్. ఓకే, ఈ టార్ బ్రౌజర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఏంటి, ఒక విపిఎన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక టార్ బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ చేశాను. టార్ బ్రౌజర్ కోసం నేను ఇంతకుముందు ఎలా ఇన్స్టాల్ చేయాలి, దానిలో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయనే దానికోసం ఇంతకుముందు నేను ఒక క్లాస్ చెప్పాను. మీరు ఆ క్లాస్ వినకపోతే వెళ్ళి ఒకసారి ఆ క్లాస్ వినండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, విపిఎన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టార్ బ్రౌజర్ ఓపెన్ చేసాం. టార్ బ్రౌజర్లో ఏంటంటే మనకు 7 లేయర్స్ వస్తాయి. అంటే మనకి ఉన్న ఇంటర్నెట్కి మధ్యలో 7 లేయర్లు వస్తాయి అన్నట్టు. ఓకే, అంటే చూడండి మనం ఎవరైనా ట్రేస్ చేయాలి అంటే ఫస్ట్ ఈ విపిఎన్ని ట్రేస్ చేయాలి. విపిఎన్ ట్రేస్ అయింది అంటే మళ్ళీ ఈ టార్ బ్రౌజర్లో ఉండే 7 లేయర్స్ ట్రేస్ చేయాలి. అంటే చాలా కష్టమైపోద్ది అన్నట్టు ఎవరైనా మనల్ని ట్రేస్ చేయాలి అంటే. ఓకే, సో ఇలా మీరు ఈజీగా సేఫ్ అవ్వచ్చు అన్నట్టు, అనానిమస్ అయిపోవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.